జగన్కు మరీ 10,000 నమస్కారం. ఆయన దుర్మార్గుడు, ఇట్లాంటి దుర్మార్గుడు వద్దు. చంద్రబాబు వచ్చి చంద్రబాబు కూడా 100% మంచోడని కాదు, మోడీ సపోర్ట్ ఉన్నాడు కాబట్టి మనకి ఏదైనా న్యాయం చేస్తారని నా ఆలోచన, నాకు తోచిన సలహా. ఇప్పుడు పైన మోడీ సాయంతో చంద్రబాబు ఏమైనా కొంత సాయం చేయగలడు, న్యాయం చేయగలడని ఆశ ఉంది. కానీ జగన్ దుర్మార్గుడు వద్దు, చంద్రబాబు కావాలి, పైన కేంద్రంలో నరేంద్ర మోడీ కావాలి. వీళ్ళు ఉంటేనే దేశం బాగుపడుతుంది. ఇంకా ఎవరు వచ్చినా కూడా నాశనం చేస్తారు, అమ్మేస్తారు కూడా. అమ్మేసి మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం చేస్తారు, మనం మళ్ళీ బానిసలంగా బతకాల్సిందే. ఇప్పుడు జగన్ వద్దు, ఈ కాంగ్రెస్ వద్దు, దుర్మార్గులు అంతా దుర్మార్గులు. పైన కేంద్రంలో నరేంద్ర మోడీ రావాలా, రాష్ట్రంలో చంద్రబాబు రావాలా. ఈ వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో పథకాలు బాగా అందించాం. ఏం పథకాలు? నాకు పింఛన్ తీసేనా, నాకు ఇల్లుతో పింఛన్ తీసేనా నేను అడుక్కుంటున్నా. పింఛన్ ఇల్లు నా పేరుతుందంట. ఇల్లు ఒకటే నాకు ఉండేది. 10 ఎకరాల భూమి లేదు, 10 సెంట్ల ఇల్లు లేదు, 10 సెంట్ల స్థలం లేదు, ఇల్లు ఒకటి ఉంది. పింఛన్ తీసేసిన ఆధారం అది కూడా చూపిస్తా. అన్నీ ఉన్నాయి నా కాడ. ఇప్పుడు మీకు ఇంత దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నారా? గవర్నర్ లెటర్ ఇచ్చినాడు, గవర్నర్ లెటర్ ఇచ్చి కూడా వీళ్ళు పలకరు. గవర్నర్ లెటర్ ఇచ్చినాడు, మున్సిపల్ డైరెక్టర్ లెటర్ ఇచ్చినాడు, ఎంఆర్ఓ దొంగ పట్టా ఇచ్చి ఎంఆర్ఓ చేయకున్నాడు. ఇప్పుడు ఆర్టీఓ కూడా ఆర్డర్ వేసినాడు, నెలకు 10,000 ఇచ్చి నా ఇల్లు నాకు పని రోజు మార్చమని. వీళ్ళు ఎంఆర్ఓ సిఐఓ వీళ్ళిద్దరూ నాకు తొక్కుతున్నారు. నాకు ఎంఆర్ఓ ఫోర్జరీ పట్టా ఇచ్చి ఫోర్జరీ పట్టా మీద కేసు రాసినారు. సిఐ కేసు రాసి 10 నెలలు అయింది, ఛార్జ్షీట్ వేయకుండా అడగొత్తుకున్నారు. 100% మంచోళ్ళని ఎవరు చెప్పలేము. అంతో ఇంతో ఉంటుంది చెడు ఎవరికైనా. కాకపోతే చాలా మందికి మేలు చేసినాడు చంద్రబాబు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ అవన్నీ ఇవన్నీ చేసినాడు. ఈ జగన్ ఏం చేసినాడు? దోసుకొని తిన్నాడు. జగన్ తినడం అంతా దోసుకోవడమే పని, ఇంకేం రాదు. చంద్రబాబు కొంతమంది కన్నా చేసినాడు. నాయన ఇప్పుడు వంట చేస్తాడు, వంట చేసే మంచి వాడు తినకుండా రుచి చూడకుండా మనకు పెడతాడా? అంతో ఇంతో తింటారు వాళ్ళు తిన్నా కూడా మనకు సాయం చేసినారు. కాబట్టి నా అభిప్రాయం చంద్రబాబు కావాలా. నేటి సీఎం రాష్ట్రానికైతే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఒకటి ఎందుకంటావా ఒకటి రాజధాని నిర్మించినది, రాజధాని కొలగొట్టినది ఫస్ట్ టైం. ఆ రాజధాని లేకుంటే మన రాష్ట్రంలో ఉన్నాయి, కానీ రాజధాని లేని దేశం అంటే ఏదంటే మనది. రాజధాని లేని రాష్ట్రం అంటే మనది. ఆ రాజధాని ఉండాలంటే ప్రతి ఒక్కరికి, పిల్లలకి, నేను కానీ ఇంటర్మీడియట్ చేసిన, కాకపోతే జాబులు లేవు, ఏం చేయాలా? జాబులు లేవు, పిల్లలు యూత్ ఉన్నారు, ఇంకా చేయాలా? యూత్కి ఏముంది? ఆర్థిక పరిస్థితి పక్క రాష్ట్రాల్లో పోతున్నారు, బెంగళూరు పోతున్నారు, హైదరాబాద్ పోతున్నారు. రాష్ట్రం లేని రాజధాని ఇదొకటి. ఈ రాజధాని రావాలంటే ముందు రాజధాని మనకి ప్రమేక ఆంధ్ర ఉండాలా, రాజధాని మనకు కావాలా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఒక సీనియర్ నాయకుడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు వస్తే మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చేసిన అభివృద్ధి కార్యక్రమం అంటే ఆ పోలవరం కానీ, రాజధాని కానీ, తర్వాత రైల్వే జోన్ కానీ, ప్రత్యేక హోదా కానీ, ఇవన్నీ ఆ రోజులో ఆయన అనుకున్నాడు. కానీ కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం నిలబడిపోయింది, రైల్వే జోన్ నిలబడిపోయింది, విశాఖపట్నం అది ఉక్కుపోయింది, కడప ఉక్కుపోయింది. ఇంకా ఏది అభివృద్ధి జరగలేదు. పోలవరం పూర్తయితే కన్నా దాదాపు 5 లక్షల ఎకరాలకు నీళ్లు వారి మన రాష్ట్రం అభివృద్ధి చెందేదని మేము అనుకుంటున్నాం సార్. ఎన్నికల పోలింగ్ పెరిగింది కదా, దాని గురించి ఎన్నికల శాతం అయితే 81.5 వచ్చింది కదా సార్. నాకైతే తెలిసిన వరకు ప్రజలు చదువుకున్నారు, బాగా విద్యావంతులు. ఈ రాష్ట్రాన్ని ఎట్లయితే మనము మంచిగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే చాలామంది ఆ పర్సెంటేజ్ వచ్చిందంటే గ్యారంటీ తెలుగుదేశం వస్తుందని నా నమ్మకం సార్. నెక్స్ట్ సీఎం అయితే ఇప్పుడు వచ్చేది అయితే చంద్రబాబు నాయుడే. మామూలుగా చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు మెయిన్. ఎట్లా ఆయన మొత్తం ఏది అయినా కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల వలన ఖచ్చితంగా ఫామ్ అయ్యేది తెలుగుదేశం పార్టీ ఫామ్ అవుతుందని. గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం చెప్పండి. గడిచిన 5 ఏళ్ల గురించి అయితే డోన్కి అయితే మాత్రం పై పనులు అయితే చేసినాడు, లేదని చెప్పాం. అభివృద్ధి అంటున్నాడు, అది కాదు, చేయడం చేసినాడు, అభివృద్ధి అయితే చేసినాడు.
ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది కదా, దాని గురించి మీ అభిప్రాయం? మొత్తం ఎక్కడెక్కడి వాళ్ళ వచ్చి తెలంగాణలో ఉన్న కానీ కాంగ్రెస్లో ఉన్న కానీ ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకున్నారంటే ఇది మార్పు కోసమని ఖచ్చితంగా చెప్పగలను. 5 years ఇదివరకు అయితే ఉద్యోగాలు ఉపాధి పెద్దగా లేదు. మరి ఈ రాబోయే ఏపీలో సీఎం ఎవరు కాబోతున్నారు? కూటమి అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి గట్టి నమ్మకం కలుగుతుంది. ఆయన వస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఏపీలో ఓటింగ్ సంబంధించిన పర్సెంటేజ్ పెరగడం వల్ల ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం? ఇక్కడ రాష్ట్రంలోనా నియోజకవర్గంలోనా? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాబోతుందని చెప్పేసి ఒక క్లియర్గా తెలుస్తూ ఉంది. మాకు ముస్లిం వాళ్ళకి 3,000 ఇచ్చినారు, పింఛన్ చాలు. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏమి ఇస్తాడో ఏం లేదు. ఒక ఆయన 4,000 అంటాడు, ఒక ఆయన 3,500 అంటాడు. వాడు ఈడి ఎగరదంటే మా తిప్పలు దేవుడు ఎరుగుందా, అంతే కదంగా. మరి ఏపీకి కాబోయే సీఎం ఎవరంటే ఏమంటారు? ఏపీకే ఇప్పుడు చెప్పేది నేను, ఎవడు 4,000 ఇస్తాడో పింఛని వాడే సీఎం అవుతాడేమో మాకు ముసలోళ్ళకు, అంతే కదా. 4,000 అని వాడంటున్నాడు, ముసలోళ్ళం తలుచుకుంటాం బువ్వ పెడుతున్నాడు అని. కొడుకులు పెట్టారు, బిడ్డలు పెట్టారు, వాళ్ళే 4,000 ఇచ్చినోడే యాదో చూసుకొని మంగళ షాపులో గడ్డంగిక్కించుకుంటే 30 రూపాయలు గెలిచిందే, వాళ్ళ టీ తాగితే 5 రూపాయలు గెలిచిందే. తప్పదు కదా ఇవన్నీ ఫార్మాలిటీస్. ఓటింగ్ శాతం కూడా పెరిగింది. వైసీపీకి ప్లస్ అవుతుందా, టీడీపీ ప్లస్ అవుతుందా? ఇప్పుడు ఓటింగ్ శాతం ఎట్లా పెరిగింది? ఓట్లు నా ఇంట్లో నేను, నా పెన్నాం, నా కొడుకు క్వాలిటీ ఉంటుంది. నాకు 2 మనమనులు ఉండరు, వాళ్ళకు ఓటు హక్కు వచ్చింది. అట్లాంటివన్నీ పెరిగినాయి, ఓటు హక్కు చాలా పెరిగినాయి. అందుకోసం ఇప్పుడు రాబోయే కాలం ఇంకా వాడే సృష్టికర్త, దేవుడే ఏం నిర్ణయిస్తాడో ఏం చెప్పలేం మేము. ఇంకా For more videos like this, subscribe Big TV channel.